హలో హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ పైన వీడియో అయితే చూపిస్తాను. ఈ సాంగ్ అయితే ఇప్పుడు ఇన్‌స్టాలో చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. మీకు డెమో అయితే చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ అయితే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి వీడియో అయితే చూడండి. రానున్న 1000 జన్మలకిదే నా లోకం. వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్, సేక్ ఎఫెక్ట్ అలాగే 2 ఫాంట్ ఇస్తాను. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇక్కడ గ్రూప్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రూప్లో ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. కొంచెం గ్రూప్లో అయితే ప్రాబ్లం వస్తుంది, మీకు చెప్తాను ఆ ప్రాబ్లం ఏందో. గ్రూప్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రూప్స్ అయితే ఉంటుంది. మళ్ళీ ఏదైనా గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది. మీరు ఫోటో అయినా రీప్లేస్ లేకపోతే ఫోటోని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియోలోకి వెళ్ళిన తర్వాత మీ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసి సైజ్ తక్కువ చేసుకొని ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫేస్ కనిపించేలాగా. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే చెప్పాను కదా ఇంతకుముందు గ్రూప్లో అయితే ప్రాబ్లం వస్తుందని. ఇప్పుడు ఈ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి అన్ని గ్రూప్ని అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మళ్ళీ సేమ్ ఇలాగే వచ్చేస్తుంది. మళ్ళీ వేరే గ్రూప్ అయితే సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ చెప్పాను కదా మళ్ళీ ప్రాబ్లం అయితే వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని పైన గ్రూప్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక్క నిమిషం చెప్తాను. ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటోని డిలీట్ చేసి మీ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ ఆ లేయర్ కింద తీసుకొచ్చేసి ఆ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి, వచ్చేస్తుంది. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి సైజ్ తక్కువ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫేస్ కనిపించేలాగా అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ సేమ్ అలాగే వచ్చింది. మళ్ళీ అన్ని గ్రూప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ కొంచెం టైం పట్టొచ్చు మీకు, కానీ చేసుకోండి. ఇలా మళ్ళీ ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి, మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఒక నిమిషం, కట్ అయిపోయింది లేయర్ అయితే. ఒక్క నిమిషం ఆగండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా అన్ని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ వేరే గ్రూప్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీరు ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసి లేయర్ కింద తీసుకొచ్చేసి ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని లేయర్ని అయితే కింద తీసుకొచ్చేసి లేయర్ని అయితే పైన పెట్టేసుకొని ఫోటో మీద ట్యాప్ చేసి సైజ్ అయితే తక్కువ చేసుకోండి. మీరు ఇలా చేసుకోండి. ఒకసారి 2-3 టైమ్స్ చూసి చేసుకోండి, వచ్చేస్తుంది. మళ్ళీ సెలెక్ట్ చేయండి గ్రూప్ని అయితే. మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి, మళ్ళీ వచ్చేస్తుంది. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి, ప్రాబ్లం అయితే వస్తుంది దీంట్లో. మళ్ళీ ఇలాగే మీరు అన్ని గ్రూప్లో యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫొటోస్ యాడ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇలా ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. పైన 3 డాట్ ఫిల్ కాంప్రమైజ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా. నేను ఒకసారి పేస్ట్ అయితే చేసుకుంటా. ఇక్కడ నేను పేస్ట్ అయితే చేసుకున్నా. ఫోటో ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాను నేను ఇంతకుముందే. ఇలాగైతే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గ్రూప్ పైన ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేయర్ తీసుకోండి. పైన 3 డాట్ ఫిల్ కాంప్రమైజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి కలర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టేసి దీని ఆపోజిట్ అయితే ఒక 30% పెట్టేసుకోండి. 30 అలా పెట్టేసుకున్న తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీని ఆపోజిట్ అయితే ఒక 10% వరకు అయితే పెట్టేసుకోండి. ఇలా 10% వరకు పెట్టేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఇలాగైతే వస్తుంది ఎఫెక్ట్ అయితే. మళ్ళీ ఇక్కడ మీకు ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బ్యాక్ వచ్చేసి సేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు 3 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే పైనుంచి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే ఫోటో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ 3 డాట్ కాపీ చేసుకోండి. కాపీ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాంగ్ ఫోటో ఉంటుంది. ఆ లాంగ్ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్ కింద పేస్ట్ల పక్కన యారో ఇక్కడ కలర్ ఫిల్
ఆఫ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అయితే చేసుకోండి. ఇలాగైతే వచ్చేస్తుంది. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ అయితే చేసుకోండి. ఆ ఎఫెక్ట్ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీన్ని కూడా కింది నుంచి కాపీనే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ ఇప్పుడు రెగ్యులర్గా అయితే అన్ని ఫోటోకి అయితే ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఎన్ని ఫొటోస్ యాడ్ చేసామో అన్ని ఫోటోకి అయితే ఇదే ఎఫెక్ట్ అయితే ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్టే యాడ్ చేసుకున్న తర్వాత పైన సేవ్ సింబల్ ట్యాప్ చేసుకొని ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి ఈ వీడియోని. కొంచెం మీకు గ్రూప్లో అయితే కొంచెం ప్రాబ్లం రావచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం బాగానే చేస్తాను.